ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా కోరుట్లకు వచ్చానని. కోరుట్లలో ఇది ఎపిసోడ్ నెంబర్ 3 మన శిల్పకళ ఆర్ట్స్. ఎందుకంటే ఇక్కడ షెడ్లు అనేది చాలా ఉన్నాయి శిల్పకళ ఆర్ట్స్ అనేది. దానికోసమే కొంచెం వీడియో అనేది లెంత్ అవుతాయి కాబట్టి మాత్రం నేను ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 అని పెట్టడం జరిగింది. మీకు టోటల్గా ప్రతి ఒక్క షెడ్ అయితే మాత్రం కవర్ అయిపోతుంది. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి. అలానే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వరంగల్ నుంచి మా కోరుట్లకు వచ్చి మాత్రం వినాయకులది వీడియోస్ తీసి మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మాత్రం ఇంకా నాకు చాలా బూస్టప్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అడుగుతున్నా. అలాగే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం ఎపిసోడ్ నెంబర్ 3 ఏదో చూపిస్తాం. ఇంకా ఏమేమి గణేష్ ఉన్నాయని చూపిస్తాం. సేమ్ మోడల్ గణేష్ మహారాజ్ కదా. ఇక్కడ కొంచెం లాంగ్ వ్యూ నుంచి అయితే చూపిస్తా. అంటే కొంచెం చూసుకోవచ్చు. మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్. మనకు రైట్ సైడ్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు ఏనుగు ఫేస్, అండ్ మనకు పైన చూసుకున్నట్టయితే మనకు సత్యనారాయణ స్వామి అనుకుంటా. ఈ లైన్లో మొత్తం సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్. చూద్దాం, ఇంకా కొంచెం లోపలికి పోతే చూద్దాం. ఇంకా చాలా పెద్ద పెద్ద గణేష్లు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ దుర్గామాత ఐడల్స్ కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు. మనకు ఇంకా చాలా పెద్ద పెద్ద గణేష్లు ఉన్నాయి కదా, చూసుకుందాం. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి చూద్దాం. నాకు తెలిసి ఇక్కడ పెద్ద గణేషులు ఉన్నాయి కాబట్టి కొంచెం వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ 4 అనేది రావడం జరుగుతుంది. మీకు ఇంకో షెడ్కి అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు, ఇంకో షెడ్లో అయితే ఉన్నా. ఇక్కడ పెయింటింగ్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. పెయింటింగ్ వర్క్ కంప్లీట్ కాకుండా కూడా ఇక్కడ గణేష్ మహారాజ్ అనేది ఏ స్టైల్లో ఎట్లా ఉంది ఏందని మాత్రం మీకు చూపిస్తా. ఇక్కడ మొత్తం సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్. ఇక్కడ చూసుకోవచ్చు, ఎపిసోడ్ నెంబర్ 3లో వచ్చేసి ఈ షెడ్లో మాత్రం ఒక 7 feet to 8 feet గణేష్ మహారాజ్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు, ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు బ్లూ కలర్ పంచా అండ్ బార్డరింగ్ వచ్చేసి సిల్వర్ అండ్ పగడి వచ్చేసి ఉన్నాయి గణేష్ మహారాజ్కి. ఎక్సలెంట్ గణేష్ మహారాజ్ మాత్రం పెయింటింగ్ వర్క్. ఇంకా గోల్డ్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్లలో కూడా ఉన్నాయి సేమ్ మోడల్స్లలో గణేష్ మహారాజెస్. పోయి చూద్దాం ఇంకా ఏం ఉన్నాయి గణేష్ మహారాజ్ ఏందని మాత్రం చూపిస్తాం మీకు. అంటే సేమ్ మోడల్లో కొంచెం పగడీస్ అనేది చూడండి. అక్కడ పింక్, బ్లూ అండ్ ఇక్కడ ఆరెంజ్, ఎల్లో షేడింగ్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ షేడింగ్ చూస్తున్నారు కదా. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గర అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు ఇక్కడ తామర పువ్వు మీద అయితే కూర్చొని ఉన్నారు గణేష్ మహారాజ్. అది చూడండి, చాలా బ్రహ్మాండం. ఐ పెయింటింగ్ కూడా మాత్రం అసలు ఎక్సలెంట్ ఐ పెయింటింగ్. మీకు ఆల్మోస్ట్ ఆల్ కవరింగ్ ఉన్నా కూడా గణేష్ మహారాజ్ అనేది ఎంత లుక్ ఉన్నదో చూడండి అసలు. ఇంకా కొంచెం లోపలికి పోతే చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ ఉన్నాయి ఏంటిది అని మాత్రం చూసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ కలర్స్, సేమ్ బాడీ కలర్ కానివ్వండి, పంచ కలర్ కానివ్వండి, కండువా కలర్ కానివ్వండి, మీకు కొన్ని అట్లా డిఫరెంట్లో ఉన్నాయి. చూసుకోవచ్చు, చూడండి చాలా నీట్గా పెయింటింగ్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్. గోల్డ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే మాత్రం అయిపోతుంది. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గర వెళ్ళి చూద్దాం మనం. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంకా లైటింగ్ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి అంతే మీకు కరెక్ట్ అనిపిస్తుందో లేదో అయితే నాకు తెలియదు. ఇక్కడ చూసుకోవచ్చు, గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చున్నారు గణేష్ మహారాజ్. అండ్ పంచ వచ్చేసి రెడ్ కలర్ అండ్ షేడింగ్ వచ్చేసి బ్లాక్ కలర్, బార్డరింగ్ వచ్చేసి సిల్వర్ కలర్. చూసుకున్నట్టయితే కండువా వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ షేడింగ్. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకు నెమలీలు అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 8 feet గణేష్ మహారాజ్. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మాత్రం మీరు సేమ్ మోడల్ గణేష్ మహారాజ్, కాకపోతే కొంచెం కలరింగ్ అనేది కొంచెం డిఫరెంట్. చూసుకుందాం, ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు గణేష్ మహారాజ్ ఓన్లీ సింహాసనం పైన కూర్చున్నారు.
అండ్ ఇక్కడ మనకు వచ్చేసి నాగుంపాం అయితే బుర్రకు చుట్టుకొని ఉంది. ఇక్కడ ఫేస్ కూడా చూసుకోవచ్చు, మీకు కొంచెం లాంగ్ నుంచి చూపిస్తా చూడండి. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 10 ఫీట్స్ గణేష్ మహారాజ్. అండ్ ఇంకో గణేష్ మహారాజ్ అయితే చూసుకుందాం, ఎందుకంటే ఇక్కడ అసలు ప్లేస్ అనేది లోపలికి పోనీకి ప్లేస్ అనేది అసలు లేదు, మొత్తం ఫుల్లీ ప్యాక్. ఎందుకంటే కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, ఇక్కడ చూసుకోవచ్చు మనం. కొంచెం అయిపోయింటే కొంచెం దగ్గర చూపిస్తానా. అసలు ఎందుకంటే ఇంకా కవర్స్ వేసి పెట్టింది కదా, దాంతో అసలు మనకు అర్థమవుతలేదు. గణేష్ మహారాజెస్ అనేది చూసుకోవచ్చు మనం. ఏకదంతాయ వక్రతుండాయ చూసుకోండి. కొంచెం గ్యాప్ ఉన్న కాడైతే మాత్రం మీకు కొంచెం గణేష్ మహారాజ్ అనేది చూపిస్తున్నా, ఫినిషింగ్ వర్క్ ఏ విధంగా ఉన్నది ఏందని మాత్రం. పోదాం ఇంకా కొంచెం లోపలికి అయితే చూద్దాం, ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే. చూడండి చూస్తున్నారు కదా, కొంచెం బ్రైట్నెస్తో అయితే చూద్దాం. ఇంకా కొంచెం లోపలికి అయితే చూద్దాం ఇంకా.